ఈ కళలో చిన్న గీత తప్పితే దాని రూపమే మారిపోతుంది. అలాంటి కళను వారసత్వంగా అందిపుచ్చుకొని జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు ఆ యువకుడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హరినాథ్ తిరుపతిలోని ఎస్వి శిల్ప కళాశాలలో కలంకారీ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. లెదర్ పప్పెటరీ కళపై ఆసక్తితో కురుక్షేత్ర యుద్ధంలోని పలు అంశాలను అత్యంత స్పష్టంగా తోలుపైకి తీసుకొచ్చి జాతీయ హ్యాండీక్రాఫ్ట్ అవార్డుతో పాటు శ్రీకృష్ణుడి గీతోపదేశంపై తయారు చేసిన చిత్రానికి ఢిల్లీలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా మరో అవార్డు అందుకున్నాడు. తన కళను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యమంటున్న హరినాథ్తో చిట్ చాట్. వంశపారంపర్యంగా తమకు వస్తున్న కళ అంతరించిపోకూడదని తండ్రి తాతలు భావిస్తే వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సత్యసాయి జిల్లా చెందిన హరినాథ్ చిన్న వయసులోనే తనలో ఉన్న నైపుణ్యాన్ని కళను ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో లెదర్ పపెట్ విభాగంలో అవార్డు సాధించారు. తన కళను మరింత అభివృద్ధి చేసుకునేందుకు నైపుణ్యం పెంచుకునేందుకు తిరుపతిలోని శిల్ప కళాశాలలో కలంకార విభాగంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన హస్తకళల విభాగంలో ఉత్తమ అవార్డు సాధించిన హరినాథ్ మన దగ్గర ఉన్నారు. అసలు ఈ తోలు చర్మంపై బొమ్మలు వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, వంశపారంపర్యంగా వస్తున్న ఆ కళను కొనసాగించాలని ఎందుకు భావిస్తున్నారు, భవిష్యత్తులో ఈ హరినాథ్ ప్రణాళికలు ఏంటి అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర జాతీయ స్థాయి అవార్డు సాధించిన హరినాథ్ ఉన్నారు. హరినాథ్, అభినందనలు నీకు. ఇంత చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో అవార్డు, అది మొదటిసారే నువ్వు అప్లై చేసిన మొదటిసారి నీకు అవార్డు వచ్చింది కదా, నువ్వు ఏమనుకుంటున్నావు? మొదటిసారిగా పెట్టినాక చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ఈ అవార్డు కోసం ఎంతమంది ట్రై చేశారో తెలుసా నీకు? ఎట్లా? చాలా మంది ట్రై చేసినారు సార్. కానీ మా నాన్న వేయరా నువ్వు చేస్తే చేయగలవు అని ఎంకరేజ్ చేయడం వల్ల నేను నేషనల్ సాధించుకున్నా సార్. అంటే నువ్వు ఏ వయసు నుంచి బొమ్మలు వేస్తున్నావు? ఈ తోలు మీద చర్మం మీద బొమ్మలు వేయడం అన్నది నువ్వు ఎప్పుడు ప్రారంభించావో? తోలు మీద బొమ్మలు వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు హరి? నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా సార్. 8th 9th క్లాస్లో నుంచి సన్నగా చేస్తా, సన్న బొమ్మలు వేస్తా. ఇది గీయమంటే అది గీసి చూపి మా నాన్న తాతకి చూపిస్తాను సార్. సో తాత నాన్న ఏం చేస్తారు? ఇదే తోలు బొమ్మలే సార్. పెయింటింగ్స్, ల్యాంప్, ఎగ్జిబిషన్ ఇట్లా పోతా ఉంటారు సార్. పప్పెట్ షో, ఇట్లా మూవీస్ లో, ఇట్లా కాలేజెస్ ఫంక్షన్స్ పండుగలకి అట్లా పోతా ఉంటారు సార్. సో ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ వరకు వెళ్ళి డ్రాప్ అయినా సార్. ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళి ఎందుకు డ్రాప్ అయినావు? మా వర్క్ చేస్తా ఇది నేర్చుకోవాలని అనిపించింది సార్. లెదర్ పప్పెట్ చేయాలి అనిపించింది సార్. సో ఈ లెదర్ పప్పెట్లు మీద బొమ్మలు వేసి, చర్మం మీద బొమ్మలు వేసి, దాని ద్వారా డబ్బులు తక్కువ ఆదాయం ఉంటుంది కదా, కానీ నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా అంటున్నావు. ఎంపీసీ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయింటే బాగా డబ్బులు వచ్చేటివి కదా. ఎలా నీకు అటువైపు వేరే ఉద్యోగాలను కానీ వేరే ఆదాయం వైపు ఎందుకు వెళ్ళాలనుకోలేదు? అంటే మా వృత్తి సార్ ఇదే తోలు బొమ్మలు. అంటే ఈ దాని మీదే పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ దానిలోనే చేయాలి. కొంతమంది రానోళ్ళంతా జాబ్స్ అని అవి అని చేస్తూ ఉంటారు సార్. చిన్నప్పటి నుంచి చూసాను, మాకు ఇంట్రెస్ట్ సార్, చేయాలి, అవార్డ్స్ తెచ్చుకోవాలా, ఎట్లా చేయాలని అనిపిస్తుంటారు. ఓకే, ఇంకా ఏ తరహా బొమ్మలు గీసినావు నువ్వు ఇప్పుడు వరకు? నాన్న వాళ్ళు ఐడియా చెప్తారు సార్. నాన్న తాత వాళ్ళు చెప్పిన మాదిరి చేస్తా. ఏ బొమ్మకు నీకు నేషనల్ అవార్డు వచ్చింది? కురుక్షేత్రం, కృష్ణ అర్జున విశ్వరూపం సీన్ సార్. ఏమేమి గీసినావు దాంట్లో? గుర్రాలు, అర్జున విశ్వరూపం, కృష్ణుడు రూపం అన్ని, హనుమాన్ శంఖం, ఆయన విశ్వరూపం చూపించినప్పుడు శంఖం ఊదినట్లా, కింద ఫ్లవర్ వచ్చినట్లా అట్లా క్రియేట్ చేసిన సార్. సో అంటే అది గీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది నీకు? విష్ణుమూర్తి అంటే కొంచెం ఇష్టం సార్. నాన్న విష్ణుమూర్తి గీస్తానన్న అంటే, ఇట్లా కృష్ణ అర్జున యుద్ధం మాదిరి ఏమన్నా గీస్తావరా అని చెప్తే మా తాత వచ్చి విశ్వరూపం గీసి ఇట్లా ఐడియా చెప్పినారు సార్. నేను ఆ దాంట్లోనే కొత్తగా క్రియేట్ చేసి టైం ఉన్నప్పుడే చేస్తా వచ్చిన సార్. సో అంటే ఎన్ని రోజులు పట్టింది ఆ బొమ్మ గీయడానికి? స్కూల్ నుంచి వచ్చినప్పుడు అట్లా సండే అట్లా లీవ్స్ ఉన్నప్పుడు చేస్తా వచ్చిన. భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నావు? దీంతో ఈ బొమ్మలు గీయడం ద్వారా, తోలు మీద బొమ్మలు గీసి చేయడం ద్వారా ఆదాయం అంత పెద్ద ఆదాయం ఉండదు కదా, కానీ దీన్నే కొనసాగించాలనుకుంటున్నావా? నీ భవిష్యత్తులో నీ ఆలోచనలు ఇదే కొనసాగించాలి అనుకుంటున్నాను సార్. కొత్తగా ఏమన్నా తయారు చేసి
ఈ దానిలోనే కొంతమందికి అవార్డ్స్ అట్లా చెప్పివ్వాలి అని అనుకుంటున్నాను సార్. సో అంటే డబ్బులు తక్కువ వస్తాయి కదా? డబ్బులు తక్కువ వచ్చినా కానీ హ్యాపీ ఉంటుంది కదా సార్. నచ్చింది ఒక పెయింటింగ్ చేసినా కానీ కొంతమంది మెచ్చుకున్నా కానీ మనకి హ్యాపీనెస్ వస్తుంది కదా డబ్బుల కంటే. డబ్బులు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. సో అంటే ఎట్లా ఈ కళను ఇంకా భవిష్యత్ తరాలకు తీసుకుపోవాలని అనుకుంటున్నావా? ఎట్లా ఏంటి నీ ఆలోచన? కళ అంతరించిపోకూడదని అనుకుంటున్నాను సార్. ఇంకా వచ్చే తరం ఉంది కదా, ఉండాలా అనుకుంటున్నాను సార్. ఫస్ట్ మొదటి ప్రయత్నానికే నేషనల్ అవార్డు వచ్చింది కదా, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం బొమ్మ గీస్తున్నావు? ఇంకా కలంకారీలో వర్క్ అంతా నేర్చుకున్నాక యుద్ధం రావణ యుద్ధం మాదిరి కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను సార్. సో అంటే ఇప్పటికే నీకు బొమ్మలేసేకి వస్తుంది కదా, నువ్వు మన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి విశ్వరూపం బొమ్మను తోలు మీద గీసి అవార్డు సాధించినావు కదా, మళ్ళీ ఇక్కడ ఈ మన శిల్ప కళాశాలలో చేరాలని ఎందుకు అనుకున్నావు? చేరడం ద్వారా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు? అంటే మా నాన్నకి కలంకారీ వర్క్ అంటే ఇష్టం సార్. లేబాసి షోరూంలో అవార్డ్స్ అప్లై చేసినప్పుడు మా నాన్న వెళ్ళాడు సార్. అక్కడ సార్ వాళ్ళు అట్లా కలిసి చూపించారు. అక్కడ ఎవరు ఈ అబ్బాయికి బాగా గీస్తున్నాడంటే మా కొడుకు సార్ ఇట్లా కలంకారీ వర్క్ ఇది చిన్నప్పటి నుంచి గీస్తాను సార్. అంటే కలంకారీ వర్క్ మాదిరే ఉంది, ఇది తిరుపతిలో కలంకారీ వర్క్ కానీ నేర్పిస్తారు, అక్కడ జాయిన్ చేయండి. నేను మాట్లాడుకొని ఇట్లా వచ్చేసాను సార్. అంటే ఇవి ఒక పక్కే సార్ లెదర్ పప్పెట్లో. ఇవి డబుల్ ఫేస్ లేదు సార్. ఇంకా మా నాన్నకి డబుల్ ఫేస్ అంతా బాగుంటుంది వర్క్, ఇంకా నేర్చుకోవాలి వీరు అని ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు, మా మునిరత్నం సార్, గోపాల్ సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ బాగుంది. సో అయితే తోలు మీద గీసే బొమ్మకు ఒకవైపే ఉంటుంది, రెండో వైపు ఉండదు. రెండో వైపు కూడా గీయాలా అన్న ఆలోచన అది నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావా? ఎట్లా? సో అంటే తోలు మీద రెండు వైపులా గీయడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఉంటుంది సార్. అంటే పూర్వం నుంచి ఒక పక్కే సార్ మాది డబుల్ ఫేస్. ఏవో రావణాసురు కొన్ని ఉన్నాయి సార్, 10 తలలు వస్తాయి కదా సార్. అది మిడిల్ ఒకటి డబుల్ ఫేస్ వేస్తారు, ఇంకా అన్ని సింగిల్ ఫేస్ వేస్తారు. ఈ కలంకారీలో అన్ని డబుల్ ఫేస్ అన్ని ఉంటాయి సార్. సో అంటే మనం పప్పెట్ తోలు బొమ్మలాట ఆడించేటప్పుడు స్క్రీన్ మీద ఒకవైపే సార్. సో కాబట్టి అందుకు ఒకవైపే వస్తాయి. ఇది కలంకారీ అయితే రెండు వైపులు వస్తాయి. తనలో ఉన్న కళను మరింత పెంచుకోవడానికి ఈ శిల్ప కళాశాలకు వచ్చినట్లు హరినాథ్ అభిప్రాయపడుతున్నాడు. శిల్ప కళాశాలలో హరినాథ్ నైపుణ్యం ఏ విధంగా ఉంటుంది, అతని తరగతి గదిలో ఎలాంటి బొమ్మలు వేయడానికి ప్రాక్టీస్ చేస్తున్న విషయాలు తెలిసేందుకు మన దగ్గర శిల్ప కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకున్నాం. సార్, హరినాథ్ చిన్న వయసులోనే జాతీయ స్థాయి అవార్డు సాధించారు. ఈ కళాశాలలో హరినాథ్ ఎలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు? అతని బిహేవియర్ ఎలా ఉంటుంది క్లాసులో? ఇతను హరినాథ్ మిగతా విద్యార్థులంటే అందరికంటే కూడా భిన్నంగా ఉంటాడు. మిగతా విద్యార్థులు ఈ మధ్య కాలంలో మన అందరికీ తెలిసింది ఈ ఫోన్లు వీటన్నిటిలో ఎక్కువగా కూడా కాలక్షేపం చేస్తుంటే టైం పాస్ చేస్తుంటారు రూముల్లో. ఇప్పుడు అతను 4 నెలలుగా మా దగ్గర కలంకారీ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాడు. కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు నేర్చుకుంటుంది, అట్లాగే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఫైనల్గా ఉండేటువంటి మనకి డ్రాయింగ్స్ అన్నీ కూడా అతనికి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు. మనం రూమ్లో నేర్పినంత వరకు ఆగిపోకుండా క్లాస్ రూమ్లోనే కాకుండా రూముల్లోకి కూడా వెళ్ళి కూడా తను ఓన్గా చూసినవి కూడా చాలా బాగా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. బాగా మంచి ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉన్నాడు. అందువల్ల అతను ఆ స్థాయిలోకి వెళ్ళగలిగాడు. ఇంకా భవిష్యత్తు లక్ష్యం కూడా నిర్దేశించుకున్నాడు, ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో సార్ వాళ్ళని అడిగి కూడా ఏదైనా డౌట్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటూ నేర్చుకుంటూ ఉంటాడు. సో ఇది హరినాథ్ చిన్న వయసు నుంచే తనలో ఉన్న కళను ప్రదర్శిస్తూ వంశపారంపర్యంగా తనకు వచ్చిన తోలు బొమ్మలపై బొమ్మలు గీసే విధానాన్ని అనుసరిస్తూ తాతల తండ్రుల నుంచి వచ్చిన వారసత్వాన్ని పుంజుకొని, అంటే హరినాథ్ తాతకు శిల్పగురుగా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. హరినాథ్ తండ్రికి ఇదే లెదర్ పప్పెట్ పై రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించారు. కానీ ఒక అడుగు ముందుకేసిన హరినాథ్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో లెదర్ పప్పెట్ విభాగంలో అవార్డు సాధించారు. వచ్చే ఏడాది రామరావణ యుద్ధానికి సంబంధించిన అంశాన్ని తోలుపై బొమ్మలు గీసి జాతీయ స్థాయి అవార్డుకు పంపించేందుకు సిద్ధమవుతున్నాడు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.